కేసీఆర్ని తిరగనీయం, కేసీఆర్ని రాజకీయంగా అంతం చేస్తాం. మేము గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానికి కాదు, మేము గెలిచింది గత ప్రభుత్వం మీద ఏడవడానికి, గత ప్రభుత్వం యొక్క ఊడిగం చేయడానికి. మాకు పాలన చేతగాక కేసీఆర్ మీద ఏడవడమే మాకు ప్రధాన ఉద్దేశము. తెలంగాణ ప్రజలు ఎన్ని ధర్నాలు చేసినా, వాళ్ళు సచ్చినా, ఏం చేసినా మాకు అవసరం లేదు. తెలంగాణలో ఈరోజు అధికారం వచ్చిందే మేము కేసీఆర్ మీద పడి ఏడవడానికి అని రేవంత్ రెడ్డి యొక్క ప్రస్తావన ముచ్చట్లు విందాం. కేసీఆర్ను తిరగనివ్వం, అన్యాయం చేసి మీటింగ్ ఎలా పెడతారు? కేసీఆర్కు ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు. హరీష్ రావు జైలుకు పోక తప్పదు. నల్గొండలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి ఓరి నాయనో అంటే కేసీఆర్ని చంపడానికే ప్లాన్ వేసిళ్ళు. ఇక్కడ చూడండి, కేసీఆర్కి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు. ఎవరు చెప్పింది అది? మంత్రి కోమటిరెడ్డి. ఓ కోమటిరెడ్డి, నిన్ను మాత్రం ప్రజలు కొట్టక తప్పదు. నేను చెప్తున్నా కదా, ప్రజలు కొట్టక తప్పదు. నిన్ను బరాబర్ కొడతారు. నిన్ను ఇంతకుముందేమో రైతు బంధు అడిగేట్టు చెప్పుతో కొడతా అన్నావు. ఉద్యోగస్తులేమో సక్కముండా కొడుకులారా పోయి చదువుకోకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిళ్ళు. ఈసారి వచ్చేసేమో కేసీఆర్కి ఏమైతే మాకు సంబంధం లేదని అంటున్నారు. కానీ ఈసారి మీ మాటలు ఉచ్చారణ తగ్గట్టు ప్రజలు మాత్రం మిమ్మల్ని కొట్టక తప్పదు. ప్రజలు మాత్రం మిమ్మల్ని కొట్టడానికి ఎదురు చూస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించారని, దానిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రజలను క్షమాపణ చెప్పిన తర్వాతే నల్గొండకు రావాలని పేర్కొన్నారు. లేదంటే నల్గొండ ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నల్గొండకు వచ్చి మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. అయ్యా కోమటిరెడ్డి గారు, మీకు క్షమాపణ చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ తోటి క్షమాపణ చెప్పించుకోవడానికి, బీఆర్ఎస్ పైన ఊడిగం చేయడానికి, బీఆర్ఎస్ పైన ప్రతిసారి ఏడవడానికి మిమ్మల్ని అధికారం ఎక్కించారా? మీకు దమ్ముంటే ఆ కేఆర్ఎంబి బోర్డు పెట్టి ఆ బోర్డు పెట్టి ఆ కృష్ణా జిల్లాను బెనిఫైట్ తీసుకోరండి. అధికారంలో ఉన్న సవట చేయాల్సింది ఏంటంటే తీసుకెళ్ళి మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఉన్న ఆ జలాలను ఇడిదిప్పియండి. అది కూడా శాత కాకుండా మళ్ళీ కేసీఆర్ మీద ఇంకెన్ని రోజులు పెడతారు? ప్రజలు చూసుకుంటా ఊరుకోలేరు. కోమటిరెడ్డి, మీరు చెప్పే నాటకాలు, మీరు చెప్పే అసభ్యకరమైన ముచ్చట్లు తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఊరికేలేరు. బట్టలు కూడా తీసి కొడతారు మరి ప్రజలు ఇక తలుచుకుంటే మాత్రము. గెలిపించింది దేనికి? ప్రజలందరూ రోడ్ల మీద ఆగం పాలు చేస్తూ ఉంటే మీకు సోయి బారకుండా నానా నాటకాలు చేస్తున్నారా? ఇప్పుడు వచ్చేసేమో కేసీఆర్ని అంతం చేస్తాం, ఆ నరికేసిన బాధ్యత కూడా మాకు లేదు అంటే ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి, మీరు చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. కోమటిరెడ్డి కరెక్ట్ కాదు. ఒక మంత్రి స్థానంలో ఉండి మాట్లాడే పద్ధతి మంచిగా మాట్లాడు. అవసరమైతే తెలంగాణ ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఆదుకో శాతనైతే, లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి ఇంటికి.